డ్రగ్స్‌కి సంబంధించినటువంటి ఒక సెర్చ్‌లు చేస్తే పోలీసులు ఏకంగా దేశద్రోహపు వ్యవహారమే బయటకు రావడం అన్నటువంటిది ఇప్పుడు తమిళనాడులో వెలుగులోకి వచ్చినటువంటి అంశం. జాఫర్ సాదిక్ అనేటువంటి వాడి బ్రదర్సు కలిసి ఏదైతే డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ మధ్యన పట్టుబడ్డారు. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇప్పుడు అది ఎన్ఐఏ చేతికి చేరాల్సి వచ్చింది. ఎన్ఐఏ రైడ్ చేసినటువంటి సందర్భంలో తమిళనాడులో చెన్నైలో దొరికినటువంటి కోయంబత్తూర్ అరబిక్ కాలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళది కొత్త కాన్సెప్ట్ బయటపడింది. ఈ కోయంబత్తూర్ అరబిక్ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్లు ఐఎస్ఐఎస్తో కుమ్మక్కై ఉన్నారు. వాళ్ళు తమకు వాళ్ళ దగ్గర నుంచి ఐఎస్ఐఎస్ దగ్గర నుంచి వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ జాఫర్ సాదిక్ అనేటువంటి వాడు వీళ్ళ బ్రదర్స్ కలిసి ఈ అరబిక్ కాలేజ్ ప్రొఫెసర్స్కి ఈ డబ్బులు వేపిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి కొంతమంది అందులో ఉన్నటువంటి కుర్రాళ్ళని రెచ్చగొట్టి మత ఉన్మాదులుగా మార్చి దేశద్రోహులుగా మార్చి ప్రపంచంలో మత రాజ్యాల స్థాపన వైపుకంటూ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఈ ఆర్థిక అవసరాలు తీర్చి వాళ్ళని తీవ్రవాదులుగా మారుస్తున్నారన్నటువంటి విషయం అధికారికంగా బయటపడింది. టెర్రరిస్ట్ జమేషా ముబిన్ ఎవరైతే 2022లో కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్లో చచ్చాడో వాడికి సంబంధించి వాడు కూడా ఇదే అరబిక్ కాలేజీలో చదివాడు. వాడు మానవ బాంబుగా మారాడు. అట్లాంటి వాళ్ళని 12 మందిని మానవ బాంబులుగా తయారు చేసింది ఈ కాలేజీ అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. దాని మీద ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది.